సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ఉపక్రమించింది. ఓ భూ వివాదానికి సంబంధించి పోలీసులు జోక్యం చేసుకుని ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేశారనే ఉదంతంపై పోలీసులే కిడ్నాపర్ల అవతారం ఎత్తి అనే శీర్షికన ఈ నెల 23న సాక్షి దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. అయితే దీనివల్ల పోలీసులు ప్రతిష్టకు భంగం వాటిల్లిందంటూ సాక్షి కర్నూలు విలేకరి బోయి శ్రీనివాసులపై ఉలిందకొండ పోలీసులు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సాక్షి ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని, పోలీసుల ప్రతిష్టను దిగజార్చేలా ఉందని లేఖలో తెలిపారు. భూ వివాదానికి సంబంధించి ఆయన్ను తీసుకురాలేదని, ఈ నెల 17న కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాంబ్లింగ్ ఘటనకు సంబంధించిన కేసులో నిందితుల సమాచారాన్ని రాబట్టేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు మునీర్ అహ్మద్ ఆయన సోదరుని విచారించి పంపించామని తెలిపారు. అయితే కర్నూలులో తనకు 20 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉందని, దానికోసం కొన్ని రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీచర్ మునీర్ అహ్మద్. తనను స్కూల్ నుంచి అక్రమంగా తీసుకెళ్లారని, అనంతరం కర్నూలు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఉంచి అర్ధరాత్రి వదిలేశారని అన్నారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, తక్షణమే తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్న టీచర్ మునీర్తో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఒక ఉపాధ్యాయుని పోలీసులు వచ్చి తీసుకెళ్లడం జరిగింది. అది కూడా ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి నోటీసు లేకుండా ఈ యొక్క అతన్ని తీసుకెళ్లడంపై వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆందోళన చెందారు. పూర్తిగా ఉదయం 10 గంటల ప్రాంతంలో అతన్ని స్కూల్ నుండి తీసుకువెళ్లిన తర్వాత సుమారుగా రాత్రి 11 దాకా ఈ యొక్క ఆ కుటుంబం పడిన ఆవేదన అంతా ఇంత కాదు. ప్రస్తుతం మా యొక్క ఉపాధ్యాయుని యొక్క కుటుంబం నివాసంలో ఉన్నాము. మన వారి యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశాం. అసలు ఏం జరిగింది, ఎటువంటి కేసులు ఉన్నాయని చెప్పేసి ఒక ఉపాధ్యాయుని, అది కూడా డ్యూటీలో ఉన్న సమయంలో తీసుకెళ్లారో వారి మాటల్లోనే వినే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది నిన్న? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నిన్న యాజ్ యూజువల్గా నేను స్కూల్కి వెళ్ళాను. ప్రేయర్ అయిపోయిన తర్వాత 7th క్లాస్లో నేను నా యొక్క మొబైల్ని ఆన్ చేసి పిల్లలతో పాఠాలు చెప్పుకుంటుంటే ఇద్దరు వచ్చారు. వచ్చి బాడీ గార్డ్స్ మాదిరిగా ఉన్నారు. ఏం సార్ అని నేను విష్ చేశాను వాళ్ళను. చేస్తే మా సిఎస్ఆర్ వచ్చినారు, మీతో ఒక 2 నిమిషాలు చూస్తారంట, మీరు మాట్లాడతారంట అన్నారు. నేను అన్నాను, సార్ నేను డ్యూటీలో ఉన్నాను కదా సార్, నేను మళ్ళీ వచ్చి స్టేషన్కి వచ్చి మాట్లాడతాను. లేదు ఊకే ఒక 2 నిమిషాలు మాట్లాడతాను అని అన్నారు. అంటే నేను సరేలే అని వచ్చేస్తుంటే ఆ మొబైల్ తీసుకొని ఆయన నువ్వు పద అని అన్నారు. అంటే కిందికి వచ్చాను. వచ్చి మా మల్లయ్య సార్ ఇన్ఛార్జ్, సార్కి ఒక మాట చెప్తాను సార్, నేను ఇట్లా సార్ వాళ్ళు వచ్చినారు మాట్లాడి వస్తానని చెప్తాను. అంటే లేదు అదంతా అవసరం లేదని గట్టిగా లాక్కొని వెళ్ళిపోయిన. అక్కడ ఎంట్రన్స్ దగ్గరికి పోయినారు. ఎంట్రన్స్ దగ్గర ఆయన సీఏనో ఎస్ఏనో మనకు తెలియదు, ఒకతను విష్ చేశాను. నేను గుడ్ మార్నింగ్ సార్ అన్నాను. ఏమయ్యా ఎప్పటి నుంచి ఇక్కడ చేస్తున్నావని అన్నారు. అంటే అవును సార్, నేను ఫలానా 21 నుంచి చేస్తున్నాను. నీతో 2 నిమిషాలు మాట్లాడాలన్నా. సార్ నేను హెచ్ఎం సార్తో పర్మిషన్ తీసుకుంటాను సార్, నేను గేట్ బయటకు రాకూడదు సార్ అని చెప్పాను. అదంతా అవసరం 2 నిమిషాలు మాట్లాడతానని. లేదు సార్ నేను రాను సార్ అని కూడా చాలా రెసిస్ట్ చేశాను. చేస్తే లేదు అని ఇద్దరు వచ్చిన వాళ్ళు నన్ను లోపలికి తోసేస్తున్నారు. కార్లకి తోసేసి పక్కన కూర్చొని నువ్వు పద అన్నారు. అని ఎక్కడ తీసుకుపోతున్నాడు సార్? ఏం సార్ నేను డ్యూటీలో ఉన్నాను, అట్లీస్ట్ నేను ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వాలా మా సార్ వాళ్ళకంటే లేదు నీకు నీ మీద కేసులు వచ్చినాయి, అది విచారించడానికి తీసుకుపోతాం. సరే సార్ ఏం కేసులు వచ్చినాయి అని అదంతా అక్కడ పోయిన తర్వాత చెప్తామన్నారు. ఫస్ట్ ఏమో వెల్లూరు పోలీస్ స్టేషన్కి తీసుకుపోవాలని అన్నారు. నేను అక్కడికి వాళ్ళకు ఐడెంటిటీ, సార్ మీరు ఎవరు సార్, ఎందుకు వచ్చారు సార్, మీ ఏదైనా ఐడెంటిటీ ఉంది అంటే వాళ్ళందరూ మామూలు యూనిఫామ్లో లేరు, మామూలు సివిల్ డ్రెస్లో ఉన్నారు. నేను అడిగిన, ఏం సార్ మీరు ఎవరు, ఎందుకు వచ్చారు, ఏమి? మేము పోలీస్ డిపార్ట్మెంట్. సర్లేండి సార్ నేను వస్తాను అని కొద్ది దూరం పోయిన తర్వాత వెల్లూరితో ఇటు పక్క కదా సార్ పోవాల్సింది, మీరు ఇట్లా ఎందుకు వెళ్తున్నారు అని. లేదు డిఐజీ గారి నుంచి ఇప్పుడే మెసేజ్ వచ్చింది, ఆఫీస్కి తీసుకురమ్మని చెప్పినారు. సర్లేండి సార్ అని. డిఐజీ ఆఫీసు అక్కడ వెల్దుర్తి ప్రాంతంలో లేదు కదా? లేదు. తర్వాత కొంత దూరం పోయిన తర్వాత నా గురించి అడిగిన, మీరు ఎప్పటి నుంచి చెప్పాను నేనంతా, మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నేను చెప్పాను ఇట్లా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంది సార్, అదే అని. సరేనే, కానీ ఎప్పుడైతే ఆ జీపీఆర్ ఏది ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి దిన్నదేవరపాడుకు పోయే రూట్కి వెళ్తున్నారు. ఏం సార్ ఇక్కడ నుంచి పోతున్నారు మీరు, ఇట్లా కాదు కదా సార్ డిఐజీ ఆఫీస్కి, బీకామ్ నుంచి పోవాలి కదా అట్లా. లేదు ఇప్పుడు డిఐజీ ఆఫీస్ ఇక్కడికి మార్చినారు అని. నేను ఎప్పుడైతే ఆ ట్రాక్ లోపల నుంచి తీసుకునే నాకు భయం వేసింది. సార్ మీరు ఏమైనా చంపేస్తారా సార్ అని నేను అన్నాను. ఆయన ఏం లేదు, ఏం భాష అట్లా చెప్తావు నువ్వు అని.
లేదు సార్ నాకు భయం వేస్తుంది, నాకు మొబైల్ ఇవ్వండి, మా మేడంకి ఫోన్ చేస్తాను, మా సార్కి ఫోన్ చేసి ఇట్లా తీసుకుపోతున్నారంట. అసలు ఫోన్ ఇవ్వలేదు, మాట్లాడలేదు, గట్టిగా నోరు గట్టిగా ప్రెస్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క 1910లో ఉన్న ఆస్తిని ఏదైతే వీళ్ళకు పూర్తి స్థాయిలో హక్కు ఉన్నప్పటికీ కూడా బలవంతంగా వారిపై అక్రమ కేసులు బనాయించడం, అంతేకాకుండా పోలీసులు పదే పదే విచారణ పేరుతో రావడము, వీరిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకురావడం, ఇవన్నీ చూస్తుంటే తమకు చాలా భయం వేస్తుందని ఏదైతే ఊహించుకున్నారు. అంటే వీరి యొక్క కుటుంబంలో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పూర్తిగా తల్లిదండ్రుల మీద ఆధారపడిన పరిస్థితి కనపడుతుంది. ఆ అమ్మాయి కోసమే ఆస్తిని కూడబెట్టుకుంటే వాటిని కూడా కాజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, తమకు కొంతమంది ద్వారా ఆ యొక్క థ్రెట్ ఉందని చెప్పేసి కూడా వీళ్ళు విన్నపం చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా తమ కుటుంబాన్ని కాపాడాలని పోలీసులు కూడా పదే పదే విచారణ పేరుతో తమను ఇబ్బంది కూడా గురి చేయొద్దంటూ వీళ్ళంతా ఈ యొక్క కుటుంబం అయితే వేడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.